హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే బేబీకి కనుక చెవు ప్రాబ్లం అంటే చెవి నొప్పి కనుక వస్తే మనం ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి, సో వాళ్ళకి చెవి నొప్పి వస్తుందని ఎలా తెలుసుకోవాలి, అసలు చెవి నొప్పి రావడానికి కారణాలు ఏమిటి, సో మనం ఎలాంటి జాగ్రత్తలు వహించాలి బేబీకి చెవి నొప్పి రాకుండా ఉండాలి అంటే ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలో అయితే వెళ్ళిపోయే ముందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే చిన్న పిల్లలకి అంటే న్యూ బోర్న్ బేబీస్ అంటే మనసు పిల్లలకి వాళ్ళకి పాపం ఏదైనా కూడా ఏడవడంతోనే చెప్తూ ఉంటారు. సో కడుపులో నొప్పి వచ్చినా ఏడుస్తూ ఉంటారు, ఇంకేం ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు బాగా ఏడవడంతోనే మనకు చెప్తూ ఉంటారు. అయితే కొన్ని ఖచ్చితంగా మన తల్లిగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ కడుపులో నొప్పి వస్తే బేబీ ఎలా చేస్తుంది అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను, దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. సో ఈ వీడియోలో బేబీకి అసలు చెవి నొప్పి వస్తే ఏం చేస్తారు, ఫస్ట్ అసలు చెవి నొప్పి రావడానికి కారణాలు ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. సో చెవి నొప్పి రావడానికి నార్మల్గా మనకి మధ్య చెవికి ప్రాబ్లం అయినప్పుడు అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చెవి నొప్పి అయితే వస్తూ ఉంటుంది అనమాట. అది ఎందుకు వస్తుంది అని అంటే, సో మనము ఫీడ్ చేసినప్పుడు బేబీకి పడుకొని పాలిచ్చినప్పుడు కానీ ఏమవుతుంది అంటే బేబీకి ఫీడ్ తీసుకున్న తర్వాత లేదా ఫీడింగ్ తీసుకుంటుంటేనే అది వాళ్ళ నోటి ద్వారా ఇలా చెవి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో అలా చెవిలోకి వెళ్ళిపోవడం వల్ల సో మనకి ఖచ్చితంగా పిల్లలకి ఆ పాలు చెవిలోకి వెళ్ళడం వల్ల 100% చెవిపోటు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంకొకటి ఏమైనా బ్యాక్టీరియాకి సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా సో చెవిపోటు వచ్చి ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో మన ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా మనకి పిల్లలకి చెవిపోటు రావడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా చెవిపోటు వచ్చినప్పుడు ముఖ్యంగా నెలల పిల్లలు ఎలా చేస్తారు అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. వాళ్ళకి గనక చెవిపోటు వస్తుంది అంటే చెవిని లాక్కుంటూ ఏడవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో అట్లా చెవిని లాక్కుంటూ చెవి దగ్గరికి చేయిపోవడం, సో ఇక్కడ టచ్ చేసుకుంటూ ఏడవడము, ఒకవైపే ఇట్లా రుద్దుకోవడము, అట్లా చేస్తూ ఏడుస్తున్నారు అంటే ఓకే వాళ్ళకి చెవిపోటు వస్తుంది అని అర్థం అనమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చిన్న పిల్లలకి అంటే నెలల పిల్లలకి 100% న్యాచురల్గా ఎలాంటి టిప్స్ యూజ్ చేయకూడదు. అంటే చాలామంది ఆయిల్ పోయడం కానీ లేకపోతే ఇంకా వేరే ఏమో చేస్తూ ఉంటారు, అట్లాంటివి ఏమీ చేయకూడదు. వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి. ఎందుకంటే పిల్లలకి మనం ఎలాంటి యూజ్ చేయొద్దు, అవి చెవులు అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి మనం ఏం చేసినా కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది, చెవు పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. ఒకవేళ ఇయర్ డ్రాప్స్ ఉంటే వేసి చూడండి, తగ్గలేదు అంటే హాస్పిటల్కి వెళ్ళండి. అంతేగాని మీ స్వతహాగా ఇంట్లో ఏమైనా టిప్స్ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అవి యూజ్ చేయండి ఇవి యూజ్ చేయండి తగ్గుతుంది అనేసి, కానీ అస్సలు అట్లాంటి యూజ్ చేయొద్దు. అట్లాంటి యూజ్ చేస్తే డెఫినెట్లీ చెవులు పోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి టైంలో సెన్సిటివ్గా ఉంటాయి అసలు మన చెవులు, అంటే పిల్లల చెవులు. కర్ణబేరి అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, ఆ పొరలు అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇలా జరగొద్దు అంటే ఏం చేయాలి అని అంటే, సో నార్మల్గా తల్లులు ఇక్కడ ఏంటంటే ఫీడ్ చేసేటప్పుడు చాలామంది తల్లులు పడుకొని ఫీడ్ చేస్తూ ఉంటారు. అస్సలు పడుకొని ఫీడ్ చేయొద్దు, అది చాలా వరకు మంచిది కాదు. సో కూర్చుండే ఫీడ్ చేయాలి. కూర్చున్న తర్వాత బేబీకి పాలు తాగిన తర్వాత ఇట్లా మొత్తం లిప్ కాడ తుడవడం కానీ ఈ చెవుడు వైపు ఏమైనా వెళ్ళిందో చూసుకోవడం కానీ చేయాలన్నమాట. సో చాలామంది నెక్స్ట్ చేసే మిస్టేక్స్ ఏంటంటే ఆయిల్ పోయడము లేకపోతే వాటర్ పోయడం చేస్తూ ఉంటారు చెవులలో. అట్లా కూడా చేయొద్దు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు పిల్లల యొక్క చెవులు కర్ణబేరి చాలా సెన్సిటివ్ స్కిన్ అన్నమాట, తొందరగా ఎఫెక్ట్ అవుతుంది, తొందరగా ఇన్ఫెక్షన్ అవుతుంది. కాబట్టి జాగ్రత్త అయితే వహించండి. సో థర్డ్ వన్ చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు ఏంటంటే గుమిలి. సో అంటే పిల్లలకి గుమిలి అనేది ఉందనేసి ఇయర్ డ్రాప్స్ పెట్టి గిలకడం కానీ అట్లాంటివి చేస్తూ ఉంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డెఫినెట్లీ పిల్లలకి ఇయర్ డ్రాప్స్ పెట్టద్దు. గుమిలి ఉంటేనే చాలా వరకు మంచిది పిల్లలకి, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే చాలామంది మన పెద్దవాళ్ళు చెప్తుంటారు చెవులో గుమిలి ఉంటేనే చెవుపోటు వస్తుంది అంటారు. అసలు ఎప్పుడు కూడా అట్లా కాదు. గుమిలి ఉంటేనే ఇంకా ఎలాంటి బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్స్ కానీ లోపల వరకు వెళ్ళకుండా ఆ గుమిలే కాపాడుతుంది. సో మీరు అది తీయాలి అని అస్సలు ట్రై చేయకండి. మీకు ఒకవేళ స్నానం పోసిన తర్వాత
చెవులలోకి వాటర్ వెళ్ళాయో లేదో అని మీరు చూసుకోవడానికి ఏదైనా మెత్తటి కాటన్ క్లాత్తో మెల్లగా తుడవండి. అట్లాగని రఫ్ కాదు, మెల్లగా ఇట్లా ఒత్తినట్టు చేస్తే ఏమైనా తేమలాగా ఉంటే అది పొడిబారిపోతుంది. కానీ చాలామంది చాలామంది ఈ దూదుకి సంబంధించినవి లోపల ఇయర్ బడ్స్ పెట్టేసి గెలుకుతూ ఉంటారు. అట్లా గెలుకొద్దు. అట్లా గెలికితే అది పిల్లలకి చాలా చాలా ప్రమాదం అవుతుంది. దానివల్ల చెవిపోటు వస్తుంది అనమాట. సో జాగ్రత్త వహించండి. ఇంకొకటి ఏంటంటే, సో డెఫినెట్లీ పిల్లలకి బాగా జలుబైంది అనుకోండి, ఖచ్చితంగా చెవిపోటు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే నంజు అనేది పిల్లలకి దీనికి కనెక్షన్ ఉంటుంది కదా. సో దాని ద్వారా ఈ గొంతులో ఉన్న ఈ నంజు, ఈ జలుబు అంతా కూడా ఈ చెవుల్లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ అయ్యి సో ఆ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి పిల్లలకి చెవిపోటు వస్తుందన్నమాట. సో అట్లా జరుగుతుందన్నమాట. సో ఖచ్చితంగా అందుకనే మీరు ముందుగానే ఇయర్ డ్రాప్స్ని రెడీగా పెట్టుకోండి. అంటే కొంతమంది పిల్లలకు ఖచ్చితంగా జలుబు అయితే చెవిపోటు వస్తుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.